నీ ఆకలి తెలుసు, నీ బాధ తెలుసు, నీ ఏడుపు తెలుసు. ఎట్లా తెలుసు? చాలాసార్లు డౌట్ నాకు, ఇంతమందిలో కూర్చుంటే నన్నే టార్గెట్ చేస్తావు దేవా నువ్వు, అసలు ఎట్లా ఇది సాధ్యం? ఎక్కడో ధరని కూర్చుంటా, కావాలని కూర్చుంటా. నేను కూటానికి పోతే ఎవరికి కనపడకుండా ఎక్కడో కూర్చుంటా. ఆ కూర్చున్నోడికి తగులుతుంటాయి ఈ మాటలు వచ్చి. నువ్వు ఏ మూల కూర్చున్నా, నువ్వు ఏ ఆలోచనతో కూర్చున్నా, నాకు తెలుసురా నీ పరిస్థితి, నాకు తెలుసు, బాధపడకు అని ఎన్నోసార్లు నా హృదయ వేదన తొలగించి నన్ను ధైర్యపరిచి స్ట్రైట్గా నాతో మాట్లాడితే డౌట్ నాకు. ఒక మనిషిని అర్థం చేసుకునేటప్పటికీ మా బతుకు అయిపోతుంది. అసలు ఇంతమంది హృదయాల్లో ఆలోచన, ఆవేదన, ఆకలి, బాధ, దుఃఖము, కలత ఎట్లా తెలిసినాయన్నా నీకు అంటే ఆయన చెప్పింది ఒకటే, సమస్తము నా మూలముగా కలిగినది ఏది నేను లేకుండా కలగలేదు, అన్నీ నా మూలంగా కలిగాను కనుక అన్నిటితో నాకు లింక్ ఉంటుంది రా బాబు. అందుకే నువ్వు ఎంత దుఃఖంలో ఉన్నా, వేదనలో ఉన్నా, కన్నీళ్లలో ఉన్నా, దేవుడికి తెలియదని పొర్రాపాటును కూడా అనుకోవద్దు. అసలు వామ్మ నా కన్నీళ్లు దేవుడు చూస్తున్నాడనే డౌటే వద్దు నీకు. మొత్తం తెలుసు ఆయనకి, అన్నీ తెలుసు. ఎందుకంటే సృష్టికర్త. నువ్వు ఎప్పుడైతే ఉనికిలోకి వచ్చావో ఒక లింక్ ఉంటుంది ఎప్పుడు నీకు ఆయనకి. నీకు తెలియదు ఆ లింకు, ఒక లింక్ ఉంటుంది. నువ్వు ఎటు పోయినా సరే ఆయనకి తెలుస్తుంది. నువ్వు నవ్వేది తెలుస్తుంది, ఏడ్చేది తెలుస్తుంది, భయపడేది తెలుస్తుంది, కృంగిపోయేది తెలుస్తుంది, నువ్వేం ఆలోచనలు చేస్తున్నావో తెలుస్తుంది, నువ్వు తప్పుడు ఆలోచన చేసినా కూడా తెలిసిద్ది. మొత్తం తెలిసిద్ది ఆయనకి. ఆయనకి మరుగైనది ఏది లేదు. దూతల కదలికలు తెలుస్తాయి ఆయనకి, ఎందుకంటే దూతల్ని కూడా ఆయనే నిర్మించాడు. చరాచర జగత్తు మొత్తాన్ని నిర్మించినటువంటి నిర్మాణకుడు యేసు అంటే రక్షకుడు. ఆయనకు తెలుసు అన్ని. గోళీలాట ఆడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి. చిన్నప్పుడు గోళీలాట ఆడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి. నేను ఆడాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఆడవాళ్ళు కూడా చేతులు ఎత్తున్నారు, వీళ్ళు కూడా ఆడారు కావాల. దేవుని స్తోత్రం. మరీ చిన్నపిల్లలు 8 ఏళ్ల పిల్లలు ఉన్నప్పుడు ఇంక ఆడమ్మగా తేడదు, ఆడటమే ఆట, అంతే కదా. ఆడారా? చేతులు ఎత్తండి, అలానే ఉంచండి. ఆడారుగా, రైట్. గోళీలాట అందరూ ఆడారు. అప్పుడు మన ఆస్తులు ఏంది? మన కొట్లాట ఎవడితో? తొండాడితే వాడిని దన్నేవం లేదా? మనవాడి వాడి చేత తనులు తిన్నాం లేదు. వాడు తొండాడాడని మనం తొండాడి కొట్లాట. దానికోసం జుట్లు ఆ గెలిచిన గోళీలన్నీ తీసుకెళ్ళి ఒక చోట దాచిపెట్టుకోవటం, తడవకోసారి వెళ్ళి చూసుకోవటం. అంటే బీరో ఓపెన్ చేసి డబ్బులు చూసుకున్నట్టు. ఇప్పుడు అందులో ఆ గోళీలు రకరకాల కలర్స్లో ఉంటే వాటిని వర్ణించుకోవటం. నా దగ్గర రెడ్ ఉంది, నా దగ్గర బ్లూ ఉంది, నా దగ్గర ఇంత పెద్దది ఉంది, అవునా కదా? ఏంది అటు చూస్తారు? కరెక్టే కదా. అదిగో అయ్యేగా మన ఆస్తులు. వాటి కోసమే కొట్లాట, వాటి కోసమే ఒకటి రేపుకుంది. బడికి పోయి రావటం, కాస్త కూస్త తింటాం, ఇక జేబులో గోళీలు వేసి వస్తా అనుకుంటాం పోవటం. అవునా? ఆడామా పిచ్చగా? కొట్లాట్లు జరిగినాయా? తనలాట్లు జరిగినాయా? ఏడుచుకుంటూ వచ్చామా? దిగులు పడ్డామా? నా గోళీలు అన్నీ పోయినాయిరా అని ఏడు మోకం పెట్టి ఏడుచుకుంటూ ఇంటికి వచ్చిన రోజులు ఉన్నాయా? లేవా? ఆటలు అన్నీ పోగొట్టుకొని వాళ్ళందరూ కలిసి మొత్తం పోయినాయి ఎగురుతుంటే అనుకుంటా ఉన్నాయా? లేవా? రైట్. అవే గోళీలు ఇప్పుడు బస్తాలు నీ ముందున్నా నీకు పడతాయా? ఆ రోజుల్ని గుర్తు చేసుకొని నువ్వు ఎలా ఫీల్ అవుతావు ఇప్పుడు? అవే గోళీలు నువ్వు ఇల్లు కట్టేటప్పుడు ఆ గోడల్లో ఆ గోళీలు డిజైన్ లాగా పెట్టడానికి తీసుకొచ్చి ఒక బస్తా గోళీలు ఆడ పడేశారనుకో, ఆ గోళీల వైపు చూసినప్పుడు నీకేం గుర్తొచ్చింది? నీ పిల్లతనం గుర్తొచ్చింది. ఏ తనం? అరే నాయన, వీటి కోసం తన్నులాట్లు, జుట్టు పీకోటాలు, శత్రుత్వాలు, వాడిని చూస్తే పళ్ళు కొరగటాలు, ఆస్తులు పోయినట్టే అడవటాలు. ఓరేనని ఎంత పిచ్చిగా ప్రవర్తించి అనిపించదా? ఎంతమంది ఒప్పుకుంటారు? సేమ్ ఫీలింగ్ ఈరోజు
ఈ భూమి మీద ప్రస్తుతం మనం వెంపర్లాడుతున్న ఈ సిరి సంపదలన్నిటి కొరకైన వెంపర్లాట రేపు యేసయ్య మనల్ని తీసుకెళ్ళి ఉంచబోయే మహిమలో చూసుకుంటే, రేపు యేసయ్య మన కోసం తేబోతున్న మహిమతో పోల్చి చూసుకుంటే, చిన్ననాడు గోళీల కోసం ఎంత తనులాడామో, ఎంత దిగులు పడ్డామో, ఎంత ఏడ్చామో, ఎంత బాధపడ్డామో. మళ్ళీ ఆట మనకు చేత కాకపోతే ఆటగాన్ని తీసుకెళ్తాం మనం. మళ్ళీ నా గోళీలన్నీ కొట్టేశాడు రా వాడు. అరే ఇప్పుడు నేను ఆడను, నీ గోళీలు ఇప్పిస్తా, నువ్వు ఆడి మొత్తం మనకి రావాలి. అమ్మో, ఇందులో మళ్ళీ కుట్రలు, రాజకీయాలు. వాస్తవా కాదా? ఇప్పుడు అవన్నీ చూసి అరే పిల్లకాయల ఆట కదా. యాజ్ ఇట్ ఈజ్గా ఈనాడు మానవులు వెంపర్లాడుతున్నది ఇదంతా కూడా అరే చెత్త కోసమా నేను తిప్పలబడింది అని ఆ రోజు ఎర్రిముఖం వేస్తావు. ఖచ్చితంగా ఇదే. అందుకే నాకు అది లేదు, ఇది లేదు, నేను అట్టయ్యాను ఇట్టయ్యానని ఏడుస్తూ ఉంటే యేసయ్య నవ్వుకుంటూ ఉంటాడు. ఎంత పిచ్చిదానివే తల్లి నువ్వు, ఎంత పిచ్చోడివి నాయనా నువ్వు. నేను నీ కోసం సిద్ధపరిచిన దానిలో నువ్వు బాధపడుతున్న ఏ మూలకన్నా వస్తాయా? అసలు నేను నీకు ఇచ్చినవి ఎంత గొప్పయో తెలుసా? నన్ను ఎవరు పలకరించరు, నాకెవరు స్నేహితులు లేరు, బంధువులు లేరు. అవునా? నాకు పుట్టిల్లు లేదు, అత్తిల్లు లేదు, ఏమీ లేదంటే దేవుడు అంటాడు, మోక్ష నగరు నీ పుట్టిల్లే తల్లి. మోక్ష నగరు నీ పుట్టిల్లు నా కుమారుడా, నా కుమార్తె. ఎవరేం లేరు, నేనున్నాను, నా ఫ్యామిలీ, నాలో ఉన్నావు నువ్వు. దిగులు పడతారా? వాళ్ళు అయి పొందారు, వీళ్ళు ఇవి పొందారు అని వాడి డబ్బాలో గోళీలు చూసి నువ్వు దిగులు వేసుకుంటావా? డబ్బాల్లో గోళీలు వేసి తిరుగుతూ ఉంటావు. అప్పుడు చిన్నప్పుడు ఆడితే డబ్బాల్లో గుర్తు రావాలి మీకు మీ పిల్లకాయతనం అంతా. పిల్లలప్పుడు ఆడిన ఆటల్లో గోళీల కోసం మీ హృదయం ఎంత వేదన పడిందో. ఆ పిల్లతనంలో, ఆ పిల్ల జ్ఞానంలో ఈరోజు కూడా ఈ లోకం కోసం వెంపర్లాడేది కూడా పిల్లతనపు జ్ఞానమే. అర్థమైందా? తెలియని వాళ్ళే దీని గురించి దుఃఖపడేది. నువ్వు దేని గురించి దిగులు పడాల్సిన అవసరం. ఎందుకంటే నీకు అన్నిటికంటే మొట్టమొదటి అద్భుతమైన గిఫ్టు, కోట్ల 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 స్వాస్థ్యము కంటే గొప్పదైన గిఫ్టు యేసయ్య నీ ఆస్తి. రాజ్యాలు, కిరీటాలు, సింహాసనాలు, వెండి బంగారాలు, ధన కనక వజ్ర వైఢూర్య కెంపు మరకత మాణిక్య గోమేదిక పుష్యరాగ రాళ్ళు, ముత్యాలు, పగడాలు, రత్నాలు, రాసులు రాసులు పోసి అన్నీ నీ ముందు పెట్టి యేసయ్య ఒక్కడు ఒక పక్కకు పోయి కూర్చొని కోరుకో అంటే ఏం కోరుకుంటాను? కన్నీళ్ళు వచ్చేస్తాయి కదా. కోరుకో, ఏం కోరుకుంటావు అంటే ఎవరిని కోరుకుంటావు? ఈ రత్నాల రాసుల్ని కోరుకుంటావా? వజ్ర వైఢూర్యాలను కోరుకుంటావా? సంపద, సిరి సంపద నీతో సమానం అవుతాయా నాయనా? నీకు సాటి వస్తాయా? ఆయన కూర్చొని నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు పిచ్చి మొహం, పో అవన్నీ తీసుకోపో నీకే పో. ఆయన కూడా అటు తిరిగి కూర్చున్నాడు అనుకో. నువ్వు ఎడిపోతావు చేయొచ్చు. ఏసుకి వెళ్ళిపోతావా, లేదా సంపదలకి వెళ్ళిపోతావా? ప్రభుకి వెళ్ళిపోతావు, సంపద. మరి ఏడు సేవగా నాకు స్థలం లేదు, బంగారం లేదు, ఉద్యోగం లేదు, అది లేదు, ఇది లేదు అని సణిగావుగా. ఇల్లు లేదు, అద్దె కొంపల్లో బతుకుతున్నాను, నా కట్ట ఉంది, కష్టాలు వచ్చింది, నన్ను వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు, తెగ ఫీల్ అయ్యావుగా. అన్నిటికీ మించిన ఘనత ఇస్తున్నాను, పో తీసుకొని అనుభవించుపో అంటాడు. ఆయన పో పక్కన కూర్చుంటాడు. నువ్వు ఎడిపోతావు? అందరూ చెప్పండి, ఎడిపోతారు? నేనైతే సంపదలు బాగా ఇబ్బందుల్లో ఉన్నా, నేను అటే పోతాను అన్న అంటావా? ఏసైకి వెళ్ళిపోతావా? అప్పుడు ఏసై అడుగుతాడు, ఎందుకు వస్తున్నావు ఇటు? నా దగ్గర ఏం లేదు, ఒట్టుండే నేను ఏం లేదు నా దగ్గర, అయిపోపో తీసుకోపో అంటాడు. ఏం చెబుతావు? నాడు గోళీలు నీకు గొప్పవి, ఈనాడు గోళీలు అల్పమైనవి. ఇప్పుడు బంగారం నీకు విలువైంది. ఈనాడు బంగారం విలువైంది, రేపు అది కూడా నీ కాళ్ళ కిందకు వస్తుంది. అంతకంటే ఎక్కువ మహిమ నీకు దొరికింది, అది గుర్తుపెట్టుకో. ఏం బ్రదరు, ఇల్లు లేదా? అది ఇల్లా? ఇన్ని సంవత్సరాలు ఇల్లు కట్టుకోపోవటం ఏమిటే? ఇల్లు లేకపోవటం ఏమిటి? ఇల్లు లేదని ఎవడు చెప్పాడు నీకు? ఉంది. ఏది?
మెటీరియల్ తోలుతా ఉన్నాను, జరుగుతుంది, వర్క్ జరుగుతుంది. మెటీరియల్ తోలుతున్నావా? సంవత్సరాలుగా తోలుతున్నాను మెటీరియల్, పెద్ద ఇల్లు కడుతున్నాను. ఎక్కడంటే ఫైనల్ అయినాక చెప్తాలే. అసలు ఇల్లు లేదని ఎవరిని ఒప్పుకోవద్దు. నువ్వు ఇల్లు లేదా, కిరాయి ఇల్లా అంటే ఒప్పుకోవద్దు. లేదు, కడుతున్నావు అని చెప్పు. అబద్ధం కాదు, నిజమే నేను చెప్పేది. కడుతున్నావు సార్, సరుకులు పంపిస్తా ఉన్నా, డైలీ జరుగుతుంది, పని జరుగుతుంది ఇప్పుడు అంటే ఇంకా సాగుండి. ఎక్కడ కడుతున్నావు ఏంటంటే కొంచెం మరుగు నుంచి వెళ్ళి కొద్ది రోజులు ఎవరికి తెలియకూడదని అట్లా ఉంచాను. ఫైనల్ అయినాక చెప్తాలే. చెప్పడం ఉంది, డైరెక్ట్గా చూపిస్తాలే. అంతేనంటావా? చూపిస్తావు నాకు? నువ్వు కూడా కడుతున్నావు అయితే, ఏమో అనుకున్నా. ఏమాత్రం ఏంది అంటే గట్టిగానే ఉంటుంది, పెద్దదే అని చెప్పు. ఏమాత్రం ఎన్ని గదులు ఏందంటే అవి నేను చెప్పకూడదు, ఇప్పుడు చెప్పు, చూపిస్తాగా నీకు. అంతే. స్తోత్రం. అలే అబద్ధమా నిజమా? అది అబ్రహాము విశ్వాసం పునాదులు గల పట్టణము వేచి జీవించెను. పునాదులు గల పట్టణములో నా కొరకు కట్టడం ఉన్నది, నా కొరకు ఒక కట్టడం ఉన్నది. అర్థమైందా? ఇది పునాదులు లేని పట్టణము, ఇది పునాదులు లేనిది, ఇది ఒకనాటికి లయమైపోయేది. మనం ఇప్పుడు పునాది భూమి మీద వేస్తాం కదా, భూమిలోకి పునాది వేస్తాం. బైబిల్ చెప్పేది ఏంటంటే భూమే ఉండదు రా అని చెబుతున్నాడు. ఇక భూమి లేనప్పుడు నీ పునాదులకు ఎదురుగా ఎక్కడికి పోయినాయి? భూమితో పాటు అవి కూడా నిర్మూలమైపోతాయి, ఏముండవు. పంచభూతములు మహావేంద్రముతో లయమైపోతాయి అన్నాడు. కాబట్టి ఇది క్షయమైపోయే పునాదులు, ఇది ఉండదు. కానీ అక్షయమైన లోకములో పునాదులు గల ఆ పట్టణములో నా కొరకు నా దేవుడు ఒక కట్టడమును కట్టుచున్నాడు. అది ఎప్పటికీ నిర్మూలము కానిది, శాశ్వత కాలం నాకే ఉంటది. అది నా యేసు కడుతున్నాడు. హల్లెలూయా. నిర్మించుచున్నాడు క్రీస్తు ప్రభు నా కొరకు ఒక భవంతి. ఇది అబద్ధం కాదు, ఏదో ఊహ, ఏదో ఇమాజినేషన్ కాదు. ఇది రియల్. నిజంగా మనం పంపించేటువంటి ఫలమంతటితో దేవుడు మనకు ఒక నిర్మాణాన్ని జరిగిస్తున్నాడు. మనం ప్రతిరోజు మనం చేసే సత్క్రియల వలన సరకులు పంపుతున్నాం అక్కడికి. కాబట్టి ఎవడయా నీకు ఇల్లు లేదని చెప్పింది దరిద్రుడు? నీకు ఇల్లు లేకపోవటం ఏమిటి? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పునాదులు లేని ఇల్లు, నీది పునాదులు గల గృహం ఉంది, నిత్య గృహము. ఓకేనా? కాబట్టి దిగులు పడతావా, ఏడుస్తావా, వేదన పడతావా? ఎక్కువ ఏడిసేది మనం మనుషుల మీదే, నన్ను ఎవడు పట్టించుకోవట్లేదని. అస్సలు లెక్క చేయొద్దు. నా తండ్రి నిన్ను భూమి మీదకి పంపించాడు, ఈ భూమి మీద నీకు జీవితం ఇచ్చినంత వరకు పోషిస్తాడు, నీకు కావలసిన సమకూరుస్తాడు, నిన్ను ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటాడు, నిన్ను ఎలా దీవించాలో అలా దీవిస్తాడు. ఎప్పుడు ఏది ఏ సమయంలో నీకు అందాలో తప్పనిసరిగా తగిన కాలం ముందు నీకు అందిస్తాడు. అస్సలు దిగులే పెట్టుకోవద్దు, కృంగిపోవద్దు, చచ్చిపోవాలన్న ఆలోచనే రానియొద్దు. అరే నేనెందుకు చావాలి సార్? దిక్కు లేనోడు, దశ లేనోడు, గతి లేనోడు, నిరీక్షణ లేనోడు, ఆదరణ లేనోడు, రక్షకుని ఎరగనోడు పోతాడు. నేనెందుకు పోవాలి? నన్ను ప్రేమించి నా కోసం మహిమను వదిలిపెట్టి దిగివచ్చి ఉమ్ములు, అవమానాలు, కొరడా దెబ్బలు, దూషణలు, బాధలు సహించి చిత్రవదను అనుభవించి నా కోసం ప్రాణం పెట్టిన నా ప్రేమికుడిని వదిలిపెట్టి నేనెందుకు చావాలి సార్? నా కోసం చచ్చేంత ప్రేమ కలిగినోడు ఉంటే అనుకో, ధైర్యం తెచ్చుకో, పోరాడు, దేవుని బట్టి రోషం తెచ్చుకో, నిలబడు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీకు సిద్ధపరిచినవన్నీ తగిన కాలం ముందు ఒకటొకటిగా అన్నీ నీకు అందేటట్టు చేస్తాడు. ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన అన్యాయస్తుడా? అరే అన్యులకే అన్ని దయ చూపుతున్నప్పుడు ఆయన రక్తంలో కడగబడినది నిన్ను వదిలిపెడతాడంటాయా? కాదన్నా, నేను అనాథలాగా బతుకుతున్నానన్నా, నాకెవరు ఎందుకు లేరు నీకు? అపోస్తలు నీ వాళ్ళు, దూతలు నీ వాళ్ళు, దేవదూతలు నీ గురించి మాట్లాడుకుంటారు. నీకు తెలుసా సంగతి? ఎప్పుడు ఏడుపు కొట్టు మొహం వేసుకొని తిరుగుతూ ఉంటాను. నీ గురించి దేవదూతలు డిస్కషన్ చేస్తారు. నీ రేంజ్ ఏంది, దూతలు రేంజ్ ఏంది? దూతలు నీ గురించి మాట్లాడుకోవటం ఏంటి?
నమ్మగలవా? కానీ వాక్యం నేను చెబుతుంది నిజం. దేవదూతలు నిన్ను గురించి డిస్కషన్ చేయటం ఏంటి? పరలోకంలో నిన్ను గురించి సంభాషణ జరగటం ఏమిటి అంటే జరిగిద్ది. ఎందుకంటే నువ్వు ఉండటానికి ఇక్కడ ఉన్నావు, కానీ నీ పౌరత్వం అక్కడ ఉంది. నువ్వు ఉండటానికి ఇక్కడ ఉన్నావు, నీ పౌరత్వం అక్కడ ఉంది, నీ సభ్యత్వం అక్కడ ఉంది, నీ ఆధార్ కార్డు అక్కడ ఉంది. నువ్వు అక్కడే పౌరుడివి, పని మీద ఇక్కడికి వచ్చావు. నీ జయాపజయాల గురించి అక్కడ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. అర్థమైతే ధన్యులు, అర్థం కాకపోతే చేయగలిగింది ఏం లేదు, వదిలేయండి. అర్థమైతే చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. 2 చేతులు ఎత్తి. ఎంతమందికి ధైర్యం కలిగింది? ధైర్యం వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. అంటే ఇంతకుముందు మీకు భయం కలిగింది. ఒప్పుకున్నారు అంటే ఇంతకుముందు మీకు సమస్యలను బట్టి భయము కలిగింది. ఇప్పుడు ధైర్యం తెచ్చుకున్నామని అవునన్నా అన్న. నేను చెప్తున్నా, ఎప్పుడూ భయపడొద్దు.